శాసనసభలో సర్పంచుల ఆత్మహత్యలపై సభలో రగడ మొదలైంది. ప్రతిపక్ష నేత సీఎల్ నేత బట్టి విక్రమార్క గ్రామ పంచాయతీ సర్పంచుల ఆత్మహత్యలపై ప్రశ్నించారు. దీనికి మంత్రి కేటీఆర్ బదులిస్తూ బట్టికి గాంధీ భవన్ లో గోతులు తవ్వుతున్నారని ఎద్వ చేశారు. ఏదైనా క్లారిటీగా ఉండాలని బట్టికి ఆన్సర్ ఇచ్చారు. దీనిపై స్పందించిన బట్టి పలు గ్రామాల్లో మృతి చెందిన సర్పంచుల లిస్టును చదివి వినిపించారు. పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అని చెప్పిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. చిన్న పంచాయతీలు అయితే 15 లక్షలు, మేజర్ పంచాయతీలకు అయితే 25 లక్షలు ఇస్తాను. ఇంతవరకు వాటి కోసం తిరిగి గ్రామ పంచాయతీ సర్పంచులు ఈ ప్రభుత్వం దగ్గర అడిగితే కూడా జవాబు రావట్లేదు. ఇస్తాయని చెప్పి చాలా మంది పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారు. అట్లాగే 6 నెలలుగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావట్లేదని గ్రామ పంచాయతీ సర్పంచులు చెప్తా ఉన్నారు. అధ్యక్ష, ఈ క్రమంలో మనం నిధులు లేకుండా అనేక పథకాలు పల్లె ప్రగతిని అనౌన్స్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిలవకుండా కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఎన్ఆర్జీఎస్ డబ్బుల్ని సరే పల్లె అంటే హరితహారం అని, రైతు సమన్వయ వేదికలని, లేకపోతే వైకుంఠ ధామాలని కట్టి ఆ కట్టినటువంటి వాటికి కూడా బిల్లులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవా కాదా? మీరు కొద్దిగా ఆలోచించి కాదు మీరు వేరే మెంబర్లకు అవకాశం ఇవ్వండి. మా సీతక్క చక్కగా మాట్లాడుతుంది, అవకాశం ఇవ్వండి. మీరు బాగా అలసిపోయినట్టు మీరే ఒక సెకండ్లో నిధులు ఇవ్వలేదంటారు, నెక్స్ట్ ఏమో నిధులు విడుదల కావడం లేదంటారు, చేసిన పనులకు బిల్లులు వస్తలేవంటారు, ఒకసారేమో అసలు ఏం పని జరగలేదంటారు, ఇంకోసారేమో ఇన్ని పనులకు భూములు గుంజుకుంటున్నారంటారు. మీరు కరెక్ట్గా ఏదో క్లారిటీ అండి. ఇప్పుడు మీ పార్టీలో క్లారిటీ లేదు, మీకు క్లారిటీ లేదు, ఫ్రస్ట్రేషన్. మీరు ఇక్కడ మీరు కూర్చుంటే మీకేమో గాంధీ భవన్ లో గోతులు తవ్వుతున్నారు వెనకాల. మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం బట్టి గారు, మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇంత కన్ఫ్యూజన్ పనికిరాదు మనిషికి. ఇంత కన్ఫ్యూజనా? మీరు ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి. ఈ ప్రభుత్వం పని చేస్తోంది, వైకుంఠ ధామాలు కట్టింది, హరిత వనాలు కట్టింది, హరిత హారాలు చేస్తున్నది, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది, రైతు వేదికలు కట్టింది, శభాష్ అనండి. అయితే లేదా ఏమీ జరగలేదు అని అట్లన్నా చెప్పండి. మీదిమే కన్ఫ్యూజ్ అవుతూ ఇంకొన్ని కన్ఫ్యూజ్ చేయబాకండి విజ్ఞప్తి. చాలా చోట్ల మేము అన్ని గ్రామాల్లో కడుతున్నాం అని చెప్తున్నారు సార్. నేను చాలా చోట్ల చూశాను, కేవలం బోర్డులు పెట్టి వదిలేశారు. ఆ బోర్డులు కూడా ఎక్కడెక్కడ కొన్ని చోట్ల వాగుల్లో, చెరువుల్లో, కొన్ని చోట్ల అయితే మరి బరియల్ గ్రౌండ్స్ లో. ఈ మూడు మీకు నేను పంపిస్తున్నాను ఫోటోలు గ్రామాలతో సహా. ఓన్లీ బోర్డులు సార్. ఇది చూడండి, ఇది వాగు సార్, ఇది వాగు సార్. పూర్తిగా వాగులో పెట్టిన బోర్డు ఇది. ఏరు మీకు పంపిస్తున్నాను సార్. ఏ ఊరుదండి సార్? మీ ద్వారా ఏ ఊరుదండి అది సార్? అన్ని పేరుతో సార్ ఏ ఊరు చెప్పండి, రాసి ఉన్నాయి సార్. ఏ ఊరు చెప్పండి. అంకుశాపూర్, కరీంనగర్, ఏ ఊరు, ఏ మండలం తీసుకెళ్ళి ఇవ్వండి. ఏకగ్రీవంగా అయినటువంటి గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అని చెప్పినటువంటి డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. చిన్న